హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచిస్ వరల్డ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్లీ ఉమెన్స్కి ఉపయోగపడే విషయం అనమాట. బేసిక్గా మనందరం ఒక విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏంటనుకుంటున్నారా? మన నలుగురిలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూరిన్కి వెళ్ళడం. సో మెయిన్గా లేడీస్ ఎక్కువగా కూడా మనం చాలా సిగ్గుపడిపోతూ, ఇబ్బంది పడిపోతూ, షివరింగ్ అయిపోతూ ఉంటాం. అందులో తప్పేంటండి? ఏంటంత తప్పు? అందరూ సహజసిద్ధంగా రోజు జరిగే మామూలు విషయాలే కదా. సో దాంట్లో ఇబ్బంది పడి భయపడాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైతే మనం ఇబ్బంది పడుతూ భయపడిపోతూ యూరిన్కి వెళ్ళకుండా ఉంటామో అప్పుడే మనకి కిడ్నీలో స్టోన్స్ రావడం, యూరిన్లో ప్రోటీన్ పోవడం అండ్ ఇతర సమస్యలని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం ఉంది. మెయిన్గా మనకి గర్ల్ చైల్డ్ ఆడపిల్లలు ఉంటారు కదా. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి మనం ముందు నుంచే నేర్పించాలి. ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇలా క్లాస్ రూమ్స్లో మేడంని యూరిన్కి వెళ్ళాలి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాలని అడగలేకపోవడం, మన చుట్టూ బాయ్స్ కనుక ఉంటే అసహ్యంగా ఉంటుందని ఫీల్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఏం తప్పు ఉంది అందులో? తప్పేం లేదు కదా. సో వాళ్ళకి మీరు నేర్పించండి. పిల్లలకి, ఆడపిల్లలకి ముఖ్యంగా ఎప్పుడైనా సరే వాళ్ళకి యూరిన్కి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా వెళ్ళాలి అని మాత్రం నేర్పించండి. ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ అది ప్రెగ్నెన్సీ మీద కూడా దెబ్బ అవుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మీరు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఇలా వాష్రూమ్కి అనేది వెళ్ళమో సో అప్పుడే మెయిన్ సమస్యలు హాస్పిటలైజ్డ్ అవుతుంటారు బేసిక్గా. కాబట్టి ఎప్పుడు కూడా మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా మన డైలీ రొటీన్ అది రోజుకి 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతూ ఖచ్చితంగా ఎంతమందిలో ఉన్నా ఏ నిర్మోహమాటం లేకుండా, ఎలాంటి సిగ్గు పడకుండా మీరు వాష్రూమ్కి వెళ్ళడం నేర్చుకోండి. మన హెల్త్ మన చేతుల్లో. మనం హెల్తీగా ఉంటే కదా మనం ఏ పనైనా సాధించాల్సింది. సో ఉమెన్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్. బీ హెల్తీ, స్టే హ్యాపీ. బాయ్.